ఉన్నట్టా లేనట్టా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్స్ పదవుల భర్తీ పైన సందేహాలు. ఇప్పటికే ప్రపోజల్స్ పంపిన రాష్ట్ర నాయకత్వం, అభ్యంతరం వ్యక్తం చేసిన ఏఐసిసి, ఫలితంగా పెండింగ్లోనే పలుమార్లు గుర్తు చేసిన స్పందన కరువు. ఇప్పుడు ఇది పార్టీ పదవులకు సంబంధించిన వ్యవహారం. ఇది ఇప్పుడు ఈ పదవులు ఎవరికి ఇవ్వాలా? ఇప్పుడు ఈ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే చాలా కీలకమైన పోస్ట్. పార్టీని ముందుకు తీసుకెళ్లడం, ప్రభుత్వాన్ని పార్టీని రెండు అనుసంధానం చేస్తూ బలంగా ప్రభుత్వాలు వాళ్ళదే ప్రభుత్వం కాబట్టి, పార్టీ వాళ్ళదే కాబట్టి, వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ క్యాడర్ని సమన్వయం చేస్తూ ఎక్కడ అసంతృప్తులు లేకుండా ఏమైనా తప్పులు జరిగితే దాన్ని ఇది చేస్తూ దాన్ని ప్రజల్లోకి ఇంకా బలంగా వెళ్లకుండా దాన్ని సార్ట్అవుట్ చేస్తూ ఈ రకంగా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉపయోగపడతారు. వాళ్ళ పేరే వర్కింగ్ ప్రెసిడెంట్, వాళ్ళ పదవి పేరే వర్క్ చేస్తారనమాట. వాళ్ళు పార్టీ కోసం వర్క్ చేసేవాళ్ళు. ఎవరికి ఇవ్వాలి పదవులు? వాళ్ళ ఐడియాలజీ ఉన్న వాళ్ళకి ఆ పదవులు ఇవ్వాలి. బలంగా పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలి. హెలికాప్టర్లు వేసుకొని వచ్చి పార్టీలో దిగిన వాళ్ళకి, పారాషూట్ నాయకులకు కాదు ఈ పదవులు ఇచ్చేది. వేరే వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి కాదు ఈ పదవులు ఇచ్చేది. హార్డ్ కోర్ కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్న వాళ్ళకి ఆ పదవులు ఇవ్వాలి. ఈయన ప్రతిపాదించిన పేరు తెలుసా? ఇది ఎందుకు ఆగింది అనుకుంటున్నారు? ఫహీం ఖురేషీ పేరును రేవంత్ రెడ్డి ప్రతిపాదించిండు ఫస్ట్ యాక్చువల్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా. మీనాక్షి నటరాజను, కేసీ వేణుగోపాల్ మీనాక్షి నటరాజన్కి ఫోన్ చేసి ఇది లిస్ట్ ఫైనల్ అవుతున్నది, మనం ఇది ఫైనల్ చేసేద్దాం, రాహుల్ కూడా ఒప్పుకున్నారని అంటే అందులో ఉన్న పేరు ఫహీం ఖురేషీ. కొన్ని పదాలు మనం వాడలేం, కానీ ఫహీం ఖురేషీ పేరు చెప్పగానే ఒకవేళ కనుక ఫహీం ఖురేషీకి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే రాహుల్ గాంధీకి చెప్పండి మీరు తక్షణమే నేను రాజీనామా చేస్తా అని అనేసరికి వాళ్ళకు గుండెలు బేలిపోయినాయి, బద్దలైపోయినాయి. ఆమె ఫైనల్గా ఏ మాటకు ఆ మాట రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్ మాటను గుడ్డిగా నమ్మేస్తాడు. ఆమె కూడా ఆ రకంగా అంత సింపుల్గా, అంత ట్రాన్స్పరెంట్గా ఐడియాలజీ కోసం ఆమె ఏదైనా చేస్తుంది అనమాట. రాహుల్ గాంధీ కంటే అతి పార్టీ ఐడియాలజీ ఉన్న నాయకురాలని చెప్పొచ్చు ఒక రకంగా, రాహుల్ గాంధీ కంటే కూడా. సో ఆమె ఆ మాట అనేసరికి బ్రేక్ పడ్డది. ఇగో ఇక్కడ ఉంది చూడండి. మైనార్టీ వర్గం నుంచి పిసిసి పంపిన లిస్టులో ఫిరోజ్ ఖాన్, ఫహీం ఖురేషీ, అజారుద్దీన్ పేర్లున్నాయి. వీరిలో అధిష్టానం ఒకరికి సపోర్ట్ చేయగా రాష్ట్ర నాయకులు మరొకరికి మద్దతు తెలుపుతున్నారు. అందుకే ఎంపిక అంశం కొలిక్కి రాలేదని సమాచారం. ఫలితంగా వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎంపికనే పెండింగ్లో పెట్టినట్టు ప్రచారం. నేను చెప్పిందే ఇది, ఇవాళ చెప్పలే, నేను చెప్పి దాదాపు నెల రోజుల కింద చెప్పిన. మీనాక్షి నటరాజన్ ఎంట్రీతో మీనాక్షి నటరాజన్ నేను రాజీనామా చేస్తానంతో ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం ఆగిపోయింది. వై? బికాస్ ఎవరి వల్ల? ఫహీం ఖురేషీ వల్ల. ఇగో రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి ప్రతిపాదనలు పంపగా దానిపైన ఏఐసిసి అభ్యంతరం వ్యక్తం చేసిందని, అందుకే ఆ అంశాన్ని పక్కన పెట్టిందనే వాదన వినిపిస్తున్నది. పిసిసి అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ఉండడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ఎస్సీ ఎస్టీ ఓసీ మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన లీడర్లకు ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందుకోసం ఆయా వర్గాలకు చెందిన లీడర్లతో జాబితా పంపాలని ఏఐసిసి సూచించింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఒక్కో సామాజిక వర్గం నుంచి 3 లీడర్లను ఎంపిక చేసి జాబితాను ఢిల్లీకి పంపారు. అందులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ ఎంపీ, రెడ్డి వర్గం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను ఫైనల్ చేసిందట. మైనార్టీ వర్గం నుంచి పిసిసి పంపిన లిస్టులో ఫిరోజ్ ఖాన్, ఫహీం ఖురేషీ, అజారుద్దీన్ పేర్లున్నాయి. ఇక్కడే అధిష్టానానికి కుదరలే. నేను ఇంతకుముందు చెప్పిన స్టోరీ. ఎంపీలు ఎమ్మెల్యేలుగా కాకుండా మిగతా వారిని వర్కింగ్ ప్రెసిడెంట్స్గా నియమించాలని ముందుగా అధిష్టానం భావించింది. కానీ అంతటి సమర్థులైన లీడర్లు లేకపోవడంతో ఎంపీ ఎమ్మెల్యేల నుంచి ఎంపిక చేయాలని నిర్ణయానికి వచ్చిందట. కానీ పిసిసి నుంచి వచ్చిన లిస్టులో పార్టీ కోసం పూర్తికాలం సమయం కేటాయించే లీడర్లు లేరనే విమర్శలున్నాయి. అసలు ఎంపీలు ఎమ్మెల్యేలు కాకుండా ఎవరు లీడర్లు లేరు అనుకోవడం ఏందండి దారుణంగా? ఎందుకు లేరండి? మస్తు మంది లీడర్లు ఉన్నారు. ఇప్పుడు బెల్లయ్య నాయక్ ఉన్నాడు, ఆయన చేయొచ్చుగా. ఆయన ఒక పార్టీ, ఆయన ఒక ఐడియాలజీ, మీ పార్టీ కోసం కష్టపడుతున్నాడు, కావలసినంత సబ్జెక్ట్ ఉన్నది. మీకు కాంగ్రెస్ పార్టీలో ఏ అంశం మీద వాళ్ళ ఐడియాలజీ ప్రకారంగా మాట్లాడగలిగే ఉన్న ఒకరిద్దరు లీడర్లలో బెల్లయ్య నాయక్ టాప్లో ఉంటాడు. మరి అట్లాంటి నాయకుడిని మీరు విస్మరించిన కదా.
ట్రైకార్ చైర్మన్ ఇచ్చారు ఆయనకి. బడ్జెట్ లేని కొంత బడ్జెట్ ల్యాప్స్ అయింది మొన్న, ఏది ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్లో ఆయన బడ్జెట్ కూడా ల్యాప్స్ అయిపోయింది, అది కూడా ఆయనకి ఫండ్స్ ఇవ్వలే. అట్లాంటి పోస్టులో పెట్టి ఏం వాడుకుంటున్నారు మీ పార్టీని మీరు? ఎందుకంటే ఈ సోకాల్డ్ లీడర్లకి అట్లాంటి వాళ్ళు వస్తే ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, ఎందుకంటే మనకు సబ్జెక్ట్ రాదు కదా. సబ్జెక్ట్ ఉన్నోడు, కంటెంట్ ఉన్నోడు దూసుకెళ్ళిపోతాడు, పదవిస్తే ప్రజల కోసం పనిచేస్తాడు. ఆహా, అది మన కోసం పని చేసుకోవాలి కదా, ఆ పదవులు మనం స్వీకరించాలి కదా. అయితే ఉత్తమ్ ప్రపోజల్ కూడా ఇబ్బందిగా ఉందట. తన భార్య కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని మహిళా కోటాలో వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి ప్రపోజల్ పెట్టినట. దానిపైన రాష్ట్ర నేతల నుంచి అభ్యంతరాలు వచ్చినాయట. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి ప్రభుత్వంలో పెద్ద సంఖ్యలో పదవులు ఇచ్చినట్టుగా విమర్శలున్నాయి. ఇలాంటి సమయంలో పార్టీలోని కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పద్మావతి రెడ్డిని నియమించడం వల్ల మరిన్ని విమర్శలు వస్తాయని కొందరు అధిష్టానం వద్ద తమ వాదన వినిపించారట. ఇప్పుడు బీసీకి ఎందుకు ఇవ్వాలి, పీసీసీ అధ్యక్షుడు బీసీ ఉన్నాడు కదా అని అంటున్నారు కదా. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, మరి మీకు ఇంతమంది రెడ్లు ఎందుకు పదవులలో? మంత్రులుగా ఇంతమంది రెడ్లు ఎందుకు? ముఖ్యమంత్రి రెడ్డే ఉన్నాడు కదా, మరి మంత్రి పదవులు ఎందుకు? మరి మీకు పీసీసీ అధ్యక్షుడు బీసీ కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్లు బీసీ ఎందుకు అని మాట్లాడుతున్నారు.